రామాయణ కాలంలో రావణాసురుడి లంకను దహనం చేసిన మహావీరుడు. మహాభారత కాలంలో అర్జునుడి రథంపై జెండాగా మారి రక్షించిన రక్షకుడు. ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం భక్త ఆంజనేయుడు. కానీ మీకెప్పుడైనా ఒక అనుమానం వచ్చిందా? త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు తమ అవతారాలను చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. మరి హనుమంతుడు ఏమయ్యాడు? ఆయనకు మరణం లేదా? అసలు హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా? పురాణాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? ఆధునిక కాలంలో ఆయన ఉనికిని చాటే యథార్థ ఆధారాలు ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి యథార్థాలతో, పురాణాల సాక్ష్యాలతో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మన పురాణాల ప్రకారం హనుమంతుడు ఎందుకు మరణించలేదు, ఆయనకు ఉన్న శక్తులు ఏంటో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల్లో 8 మందిని అష్టచిరంజీవులు అని పిలుస్తారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు మరియు మార్కండేయుడు. వీరిలో హనుమంతుడు అగ్రగణ్యుడు. చిరంజీవి అంటే మరణం లేనివాడు అని అర్థం. రామాయణ యుద్ధం ముగిసి శ్రీరాముడు తన అవతారాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు కూడా రాముడితో పాటు వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ శ్రీరాముడు హనుమంతుడిని వారించి ఇలా అంటాడు: హనుమ, ఈ భూమిపై నా పేరు, నా రామాయణం కథ ఎంతకాలం అయితే ప్రజల నాలుకలపై సజీవంగా ఉంటుందో అంతకాలం నువ్వు ఈ భూమిపైనే ఉండి భక్తులను రక్షించాలి అని అంటాడు. సీతమ్మ తల్లి కూడా హనుమంతుడి భక్తికి మెచ్చి అతనికి అమరత్వాన్ని, మరణం లేని వరాన్ని ప్రసాదించింది. కాబట్టి పురాణాల ప్రకారం హనుమంతుడు దేహాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ఇప్పటికీ భూమిపైనే ఉన్నారు. శ్రీరాముడు వెళ్ళిపోయిన వేల సంవత్సరాల తరువాత ద్వాపర యుగంలో, మహాభారత కాలంలో కూడా హనుమంతుడు ఉన్నట్లు మనకు స్పష్టమైన యథార్థ ఆధారాలు ఉన్నాయి. మహాభారతంలో హనుమంతుడు 2 సార్లు కనిపిస్తాడు. భీముడు మరియు హనుమంతుడు ఇద్దరూ వాయుపుత్రులే. మహాభారత వనవాస సమయంలో ద్రౌపదీదేవి కోసం సౌగంధిక పుష్పాన్ని తెచ్చేందుకు వెళ్తున్న భీముడికి దారిలో ఒక ముసలికోతి అడ్డంగా పడుకొని ఉంటుంది. దాని తోకను జరపమని భీముడు ఎంత ప్రయత్నించినా కదపలేకపోతాడు. అప్పుడు ఆ కోతి మరెవరో కాదు, స్వయంగా హనుమంతుడే అని భీముడు గ్రహించి క్షమాపణ కోరుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న జెండాలో హనుమంతుడు ఉంటాడు. యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు, అర్జునుడు రథం దిగగానే ఆ జెండాలోని హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆ మరుక్షణమే ఆ భారీ రథం భస్మమైపోతుంది. అంటే అంతటి దివ్యాస్త్రాల వేడిని కూడా హనుమంతుడు తన శక్తితో ఆ రథంపై పడకుండా కాపాడాడన్నమాట. మరి రామాయణం, మహాభారతం ముగిసిపోయాయి. ప్రస్తుతం ఈ కలియుగంలో హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు? మన పురాణాలు మరియు గ్రంథాల ప్రకారం హనుమంతుడు ప్రస్తుతం గంధమాదన పర్వతంపై నివసిస్తున్నాడు. ఈ పర్వతం ప్రస్తుత హిమాలయ పర్వత శ్రేణులలో ఉత్తరాఖండ్ మరియు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉందని నమ్ముతారు. గంధమాదన పర్వతం అత్యంత పవిత్రమైనది. రామాయణ కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు తెచ్చిన సంజీవని మూలికలు ఈ పర్వతంపైనే ఉన్నాయి. ఈ పర్వతంపై సాధారణ మనుషులు అడుగు పెట్టడం సాధ్యం కాదు. ఇక్కడే హనుమంతుడు నిరంతరం రామనామస్మరణ చేస్తూ తపస్సులో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో మాతాంగ అనే ఒక ప్రాచీన తెగ ప్రజలు ఉన్నారు. వీరు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. వీరి నమ్మకం ప్రకారం హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల నుండి వచ్చి వీరికి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు. దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. కలియుగంలో హనుమంతుడి ఉనికిని చాటే నిజాలు. కలౌ కపి వినాయకౌ
అని శాస్త్రాలు చెబుతాయి. అంటే కలియుగంలో త్వరగా అనుగ్రహించే దేవుళ్ళు వినాయకుడు మరియు హనుమంతుడు మాత్రమే. కలియుగంలో కూడా హనుమంతుడిని చూసినట్లు, ఆయన ఉనికిని గమనించినట్లు కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో రామచరిత మానస్ రాసిన భక్త తులసీదాస్ గారికి హనుమంతుడు స్వయంగా ఒక వృద్ధుడి రూపంలో వచ్చి దర్శనమిచ్చారని, ఆయన సహాయంతోనే తులసీదాస్ శ్రీరాముడిని దర్శించుకున్నారని చరిత్ర చెబుతుంది. అలాగే ద్వైత సిద్ధాంతాన్ని తెచ్చిన శ్రీ మధ్వాచార్యుల వారు కూడా హనుమంతుడిని కలిశారని గ్రంథాలలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, భారతదేశంలోని లేపాక్షి, హంపి, శ్రీలంక మరియు మలేషియా దేశాలలో కొండలపై భారీ పరిమాణంలో ఉన్న పాదముద్రలు ఉన్నాయి. ఇవి సాధారణ మనుషులవి కావు. రూపమార్పిడి చేసుకోగల అనిమాది శక్తులు ఉన్న హనుమంతుడు లంకకు ఎగిరేటప్పుడు ఏర్పడిన పాదముద్రలే అని స్థానిక చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామనామం ఉన్న చోట హనుమంతుడు. మన నమ్మకం ప్రకారం ఎక్కడైతే భక్తితో శ్రీరామనామం వినబడుతుందో, ఎక్కడైతే రామాయణ పారాయణం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఎవరో ఒకరి రూపంలో లేదా కంటికి కనిపించని శక్తి రూపంలో తప్పకుండా వచ్చి కూర్చుంటాడు. అందుకే రామాయణం జరిగే చోట ఒక ఆసనాన్ని హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతారు. చూశారు కదా, హనుమంతుడు కేవలం శిల్పాల్లోనో ఫోటోల్లోనో ఉన్న దేవుడు కాదు. ఆయన ఈ క్షణంలో కూడా మన మధ్యే, ఈ భూమిపైనే సజీవంగా ఉన్న చిరంజీవి. హిమాలయాల లోతుల్లోనో లేదా రామనామం పలికే ప్రతి భక్తుడి గుండెల్లోనో ఆయన ఉనికి ఎప్పుడూ ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకున్న భక్తులను రక్షించే ఆ వాయుపుత్రుని అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ కలియుగంలో హనుమంతుని ఉనికి మరియు ఆయన చిరంజీవత్వంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ భక్తిపూర్వక మరియు యథార్థమైన సమాచారం అందరికీ చేరేలా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణాల రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ.